ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలని, అప్పుడే మనిషి ఆనందంగా ఉండగలరని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని మధురానగర్ కాలనీలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో దేశంలో ఉండే యువతను ఏకతాటిపై నడిపించేందుకు వినాయక చవితి ఉత్సవాలను మహారాష్ట్రలో ప్రారంభించి దేశమంతా విస్తృతం చేయగలిగారని, అప్పటి వరకు ఎవరి ఇళ్లల్లో వారు మాత్రమే ఈ ఉత్సవాలు చేసుకునేవారన్నారు. కుల, మత, ప్రాంత భేదాలతో సంబంధం లేకుండా దేశంలో పౌరులంతా ఒకటిగా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. ప్రతి మనిషిలో ప్రతిభను వెలికి తీసేందుకు వివిధ సాంస్కృతిక పోటీల నిర్వహణ అభినందనీయమన్నారు. మధురానగర్ కాలనీలో చిన్నారులు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో జేసిస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు మణిశర్మ, అనిల్, ఈవెంట్స్ మేనేజర్ సాయిబాబా, డ్యాన్స్ డైరెక్టర్ సునీత, బి సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి, వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు జాడ సాయి, డాక్టర్ రామం, రోహిత్, వేణు, మోహన్, జతిన్, దినేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అతిథులకు ప్రతిభావంతులుగా నిలిచిన వారికి సత్కరించారు.